బట్ ఇంకా సరైన లీడ్ కనుక నెగిటివ్కి ప్రజెంటేషన్ చేస్తే బాగుండేది. బట్ ఆ స్క్రీన్ ప్లే అనేది డైరెక్టర్ మిస్ అయినట్టున్నాడు. యాక్టింగ్ స్కిల్స్ అయితే కనుక బాగున్నాయి. అనుపమ పరమేశ్వర్ కిస్ట్ అయితే కనుక వండర్గా ఉంది. సో అది కూడా ఏంటంటే లాస్ట్కి తేలిపోయింది. అంటే ఏంటంటే హర్రర్కి సంబంధించిన ఒక సైతాన్ ప్యాటర్న్ అనేది తీసుకున్నారు. అది కామన్గా తీసుకునే దానికన్నా కొద్దిగా గ్రౌండ్ వర్క్ చేస్తే బాగుంటుందేమో. ఎందుకంటే అంగవైకల్యం ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ వాళ్ళని ఏదో కొద్దిగా డిసప్పాయింట్ చేసిన స్క్రిప్ట్ అనిపిస్తుంది. టైంపాస్కి అయితే చూడొచ్చు, కానీ పెద్దగా ఎంకరేజ్ చేసే పాయింట్స్ అయితే కనుక దీంట్లో అంతగా నాకేమో అంటే పెట్టిన డబ్బులకు ఎంజాయ్ చేసేవా లేదు? నాట్ బ్యాడ్. నేనైతే భయపడలేదు. మోసం చేశాడా బెల్లంకొండ? మోసం చేయలేదు, కానీ దగ్గర వాళ్ళని చూశాడు, కానీ ఎందుకో దూరంగా అనిపించాడు. ఓకే, చూడండి. కానీ అనుపమ పరమేశ్వరి యాక్టింగ్ అయితే కనుక అవసరం అని చెప్పచ్చు. ప్లస్ ఉంది, మైనస్ ఉంది. డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ చాలా బాగానే హ్యాండిల్ చేశారు. బట్ ఒక ప్రాబ్లమ్ని ఒక డిసప్పాయింట్ అవుతే, ఒక మోటివేషన్ ఇష్టం అవుతే ఏంటి అనేది పార్ట్ 2 కూడా ఇంటిచ్చారు. మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్ నాట్ బ్యాడ్. సో ఫోటోగ్రాఫ్ బాగుంది, కానీ విజువల్స్ ఎక్స్పెక్ట్ చేసినంత కనబడలేదు. బట్ అదొక మైనస్ ఉంది. విజువల్స్ ఇంకా ఇంప్లిమెంటేషన్ చేస్తుంటే కనుక జనాల్లో బాగా రీచ్ అయ్యాయి. మన తెలుగు కంటెంట్ తగ్గట్టుగానే ఉంది. బట్ జోనల్ అయితే కనుక హార్డ్ వర్క్ చేశారు. సుదర్శన్ కామెడీ కూడా అవసరం అని చెప్పచ్చు. వాచబుల్ మూవీ.